బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. చెన్నూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి పెద్దపోలు నాగవర్ధన్ నిన్న సాయంత్రం నుండి కనబడడం లేదు. నిన్న సాయంత్రం నుంచి విద్యార్థి అదృశ్యమవడంతో పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్యమైన విద్యార్థి పెద్దపోలు నాగవర్ధన్ చెన్నూరు పట్టణం మహంకాళివాడకు చెందినవాడిగా గుర్తించారు. విద్యార్థి కనిపించడం లేదని విషయం తెలియడంతో వసతి గృహానికి చేరుకున్న విద్యార్థి కుటుంబ సభ్యులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. సీసీ కెమెరాలు పరిశీలించినప్పటికీ విద్యార్థి ఆచూకీ కనబడలేదు. పదిన్నర తీసుకొచ్చి నేను చేర్పించి ఇంటికి పోయి సాయంత్రం మళ్ళీ 7 గంటలకు వచ్చిన. 7 గంటలకు వచ్చేసరికి అడిగి సార్ని అడిగిన, సార్ ఇట్లా మా బాబుని పిలవండి, చూసి ఇక్కడ మాట్లాడిపోతా అని పోతే వాళ్ళకి చూడలే. అప్పటికి నేను వచ్చి అడిగినాక రూమ్లో నేనికి మీ బాబు లేడని చెప్పి అప్పటిదాకా వాళ్ళకి తెలియదు. నేను వచ్చి అడిగేదాకా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నిన్న సాయంత్రం నుంచి మిస్ అయినటువంటి నాగవర్ధన్ అనేటటువంటి విద్యార్థి 9వ తరగతి విద్యార్థి ఒక వారం రోజులుగా ఐ ఇన్ఫెక్షన్ ఉందని ఇంటికి పోయి నిన్న ఉదయం 11 గంటల సమయంలో పాఠశాలలో రిపోర్ట్ చేయడం జరిగింది. కానీ సాయంత్రం వరకు ఉన్న తర్వాత సాయంత్రం పీఈటీ అవర్లో మరి బాబు ఏ కారణం చేతనో పాఠశాల నుండి వెళ్ళినట్టు గుర్తించడం జరిగింది ఈవినింగ్ రోల్ కాల్లో. ఆ తర్వాత వెంటనే లోకల్లో పలు ప్రాంతాల్లో విచారించారు. మా స్టాఫ్ అందరూ కూడా చెన్నూరులోని పలు కాలనీలో తిరిగి బాబును వెతికేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తదుపరి 9 తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది.